ఫాల్స్ ప్రాఫిట్ హోలీ స్పిరిట్ ని ఇమిటేట్ చేస్తాడు, పరిశుద్ధాత్మను అనేక రకాలుగా అనుకరిస్తాడు. అన్ని చెప్పడానికి సమయం సరిపోదు, జస్ట్ ఒక 2-3 చెప్తాను. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అబద్ధ ప్రవక్త ప్రతి ఒక్కరిని సర్వ అబద్ధంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు యోహాను 16:13-14 ప్రకారము యేసుక్రీస్తును మహిమపరుస్తాడు. అబద్ధ ప్రవక్త ఈ యొక్క క్రీస్తు విరోధిని హెచ్చించి మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు జీవాన్ని ఇస్తాడు. అబద్ధ ప్రవక్త విగ్రహానికి మొక్కని వారిని చంపడానికి ఆదేశాన్ని జారీ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుడి కొరకు ముద్రిస్తాడు. అబద్ధ ప్రవక్త మనల్ని క్రీస్తు విరోధి కొరకు ముద్రించవచ్చు, ఆర్ ఎవరెవరైతే లొంగుతారో ముద్రిస్తాడు. సో ఫాల్స్ ప్రాఫిట్ promotes a false religion with a false redeemer. ఒక అబద్ధపు విమోచకుణ్ణి, అబద్ధపు మతాన్ని, అబద్ధపు భక్తి విధానాన్ని ఈ అబద్ధ ప్రవక్త ప్రవేశపెడతాడు. నా 2వ పాయింట్లోనికి వెళ్ళక మునుపు నాకు ఇంకా ఆ యవనస్తుడు చెప్పినటువంటి మాట జ్ఞాపకం వస్తోంది. నేను మోసపోకుండా ప్రార్థన చేయండి. మోసపోకుండా ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరూ అలా ఆలోచించగలిగితే ఎంత బాగుంటుంది. యెహోషువనే మోసపోయాడు అంటే మనం ఎందుకు మోసపోలేం? సో మనిషిని మోసం చేయడం చాలా సులువు. మనిషి యొక్క విద్య ఏంటి అన్నదాన్ని పక్కన పెడితే మనిషి యొక్క నైజాన్ని బట్టి మనిషిని చాలా సులువుగా మోసం చేయొచ్చు. అండ్ మీరు కూడా మోసపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారా అని తెలుసుకోవడానికి కొన్ని నేను మీకు క్లూస్ ఇస్తాను. ఒకవేళ మీరు ఇంకా తిరిగి జన్మించిన అనుభవంలోనికి లేని వారైతే, అంటే క్రొత్త జన్మ అనుభవంలోనికి రాకుండా ఉంటే, ఒకవేళ మీ జీవితం మీద సర్వ అధికారము దేవుడికిచ్చి ఆయనకు మీరు సజీవ యాగంగా లోబడి ఉండకపోతే, ఒకవేళ మీరు బైబిల్ని నమ్మకుండా ఉండేటువంటి వారిగా, బైబిల్ సత్యం ప్రకారం బ్రతకకుండా ఉండేటువంటి వారిగా ఉంటే, ఒకవేళ మీరు ఒక క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి సంఘములో క్రమశిక్షణతో క్రమము తప్పకుండా దేవుని కొరకు పెంచబడి పోషించబడే వారిగా ఉండకపోతే, ఒకవేళ దేవుడి మహిమ కొరకే మీ హృదయము కొట్టుకుంటూ ఉండకపోతే, ఒకవేళ పైనున్నటువంటి విషయముల మీదే మీ మనస్సును మీరు పెట్టి ఉండకపోతే, ఒకవేళ యేసుక్రీస్తు తిరిగి వస్తాడు అనే శుభప్రదమైన నిరీక్షణతో ప్రతి ఉదయం మీరు లేవకపోతే, ఒకవేళ ప్రతిరోజు మీ జీవితం పరిశుద్ధతలో, వినయములో, ఇతరులకు మర్యాదకరమైనటువంటి సేవ చేయడంలో ఎదగకపోతే, పెరగకపోతే, ఒకవేళ మీరు ఇంకా కుతూహలంతోనే ఉంటే, ఒకవేళ మీరు ఇంకా శరీరానుసారులుగానే ఉంటే, ఒకవేళ మీరు ఇంకా క్యాజువల్ గానే ఉంటే, ఒకవేళ మీరు ఇంకా ఈ లోకంలో చాలా చక్కగా కంఫర్టబుల్గా ఇమిడిపోయి ఉంటే, యు ఆర్ అ ష్యూర్ క్యాండిడేట్ ఫర్ డిసెప్షన్. అంటే మీరు మోసపోవడానికి 1000 రెట్లు పక్క క్యాండిడేట్ అన్నమాట.